కార్తీక పురాణము 27వ అధ్యాయము. దుర్వాసనుడు అంబరీషుని ఆశ్రయించుట. మరలా ఆత్రి మహాముని అగస్తునికిట్లు వచించెను. కుంభసంభవ, ఆ శ్రీహరి దుర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకనూ ఇట్లు చెప్పెను. ఓ దుర్వాసముని, నీవు అంబరీషుని శపించిన విధముగా ఆ 10 జన్మలు నాకు సంతోషకరమైనవి. నేను అవతారములెత్తుట కష్టము కాదు. నీవు తపస్సాలివి. నీ మాటలకు విలువ ఇవ్వవలెను. కాన అందులకు నేను అంగీకరించి తిని. బ్రాహ్మణుల మాట అసత్యమైనచో వారికి గౌరవం ఉండదు కదా. ఇటు భక్తులను కాపాడుట, అటు బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము. నీవు అంబరీషుని ఎంట భుజింపక వచ్చినందుకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృతుడై ప్రయోపవేశం మొనర్చి నించినాడు. ఆ కారణము వలన విష్ణు చక్రము నన్ను బంధింపబూనెను. ప్రజారక్షణయే రాజధర్మము గాని రాజపీడనము కాదు. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షింపవలెను. ఒక విప్రుడు పాపి అయినా మరొక విప్రుడే దండించవలెను. ధనుర్బాణములు ధరించి ముష్కరుడై యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరినీ ఎప్పుడూ దండించకూడదు. బ్రాహ్మణ యువకుని దండించుట కంటే పాతకము లేదు. విప్రుని హింసించువాడును హింసింపచేయువాడును బ్రాహ్మణ అంతకులను న్యాయశాస్త్రములను ఘోషించుచున్నవి. బ్రాహ్మణుని పగబట్టి లాగినవాడును, కాలితో తన్నినవాడును, విప్రద్వయమును హరించువాడును, బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమినవాడును, విప్ర పరిత్యాగం అనురించిన వాడును బ్రహ్మ అంతకులే ఆగుదురు. కాన ఓ దుర్వాస మహర్షి, అంబరీషుడు నీ గురించి తపస్సాలియు విప్రోత్తముడగు దుర్వాసనుడు నా మూలమున ప్రాణ సంకటము పొందుచున్నాడు. అయ్యో, నేను బ్రాహ్మణ హంతకుడినైతినే అని పరితాపం పొందుచున్నాడు. కాబట్టి నీవు వేగమే అంబరీషుని కడగేయము. అందువలన నీవు ఉభయులకును శాంతి లభించును అని విష్ణువు దుర్వాసును నచ్చచెప్పి అంబరీషుని వద్దకు పంపెను. 27వ రోజు పారాయణము సమాప్తం.